హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు అందరూ ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. తెలంగాణలోని అందరూ వెయిట్ చేస్తున్న 10th రిజల్ట్స్ ఈరోజు మనకైతే రిలీజ్ అవ్వబోతున్నాయి. అందరూ ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో మంత్ ఎండింగ్ వచ్చేసింది. ఈరోజు 30 డేట్. ఈరోజు రిజల్ట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. మరి కాసేపట్లో రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవ్వబోతున్నాయి. అందరూ ఎంతో ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నారు కదా. నేడే 10th ఫలితాల విడుదల. టీజీ మీన్స్ తెలంగాణ 10th పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. చూస్తున్నారు కదా, మనకి ఈరోజు అయితే రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో టైం కూడా ఇచ్చేసారు మనకి 1 o'clockకి. కరెక్ట్ 1 o'clockకి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. సో 1 o'clockకి రాకున్నా కానీ 1 o'clock 5 minutes ఆ తర్వాత మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు కదా, సైట్ అనేది కొంచెం ప్రాబ్లం ఇవ్వచ్చు, త్వరగా రాకపోవచ్చు. కాకపోతే ఈరోజు రిజల్ట్స్ అనేవి వస్తాయి. అటు ఇటు ఒక 5-10 minutes లేట్, కాకపోతే అదే టైంకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. మధ్యాహ్నం 1 గంటకు సీఎం రేవంత్ రెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగగా 5,09,403 మంది విద్యార్థులు హాజరయ్యారు. సో మనకి అందరికీ తెలిసే ఎగ్జామ్స్ మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. సో రిజల్ట్స్ కూడా సేమ్ మంత్ ఏప్రిల్లోనే రిలీజ్ చేస్తున్నారు. సో అందరికీ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. రిజల్ట్స్ అనేవి హోప్ఫుల్గానే వస్తాయి. ప్రతి ఒక్కరు ఎవరైతే మంచిగా రాసారో వాళ్ళందరూ పాస్ అయ్యేటట్టే వస్తాయి రిజల్ట్స్. అలాగే ఎవరైతే టాప్ లెవెల్లో రాసారో వారందరికీ కూడా సేమ్ ఊహించినట్టు టాప్ లెవెల్లోనే రిజల్ట్స్ అనేవి వస్తాయి. అందరికీ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. సో 5 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. వే2 న్యూస్ యాప్లో సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్కుల లిస్టు వస్తుంది. దాన్ని ఒక క్లిక్తో ఇతరులకు షేర్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకి వే2 న్యూస్ యాప్లో కూడా మనం రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు గూగుల్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోకుంటే వే2 న్యూస్లో కూడా మనం రిజల్ట్స్ అయితే చక్కగా చెక్ చేసుకోవచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ మనం హాల్ టికెట్ నంబర్ అనేది ఎంటర్ చేస్తే మన క్షణాల్లోనే మనకి మార్కు లిస్టు వస్తుంది అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఒకే ఒక క్లిక్తో ఇతరులకి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా మనం మార్క్స్ రిజల్ట్స్ అనేవి చెక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మనం షేర్ చేయవచ్చు. వాళ్ళు కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కాకుంటే మనం కొన్ని లింక్స్తో కూడా రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మరో ప్రకటన ఉంది, చూద్దాం. ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ తెలంగాణ హైదరాబాద్. ఇక్కడ డేట్ ఇచ్చారు. అలాగే 29th డేట్ 4th month 2025 ప్రెస్ నోట్. ఇక్కడ మనకు ఒక ప్రెస్ నోట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద రిజల్ట్స్ ఆఫ్ SSC పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ 2025 తెలంగాణ విల్ బి రిలీజ్డ్ బై ఆనరబుల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆన్ 30/4/2025 at 1 PM at Ravindra Bharati Auditorium, Hyderabad. Students can view their results in the following website on the internet. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 30 డేట్. ఈరోజు 30 అనేది ఈరోజే 1 o'clockకి మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. రవీంద్ర భారతి ఆడిటోరియం హైదరాబాద్లో మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. స్టూడెంట్స్ అందరూ ఇంటర్నెట్ వెబ్సైట్ని ఉపయోగించి రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. నేను కింద ఇక్కడ కొన్ని లింక్స్ అనేది మీకు చూపిస్తాను, దానిలో నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 వెబ్సైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసరికి https://results.bsctelangana.organization. నెక్స్ట్ results.bsc.telangana.gov.in. నెక్స్ట్ bsc.telangana.gov.in. మనకి ఇక్కడ 3 వెబ్సైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అందులోకి వెళ్ళి ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు రిజల్ట్స్ అనేవి చక్కగా చెక్ చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ గౌట్ ఎగ్జామినేషన్ తెలంగాణ హైదరాబాద్. కాపీ టు ద జాయింట్ డైరెక్టర్ తెలంగాణ సెక్రటరీ హైదరాబాద్. సో మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 1 o'clockకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. మన ఛానల్లో
వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది.